సితార మంజు మొహానే గది తలుపు వేసేస్తుంది. కోపంతో మంజు మళ్ళీ గది తలుపు కొట్టింది. సితార తలుపు తీసి, ఏంటి ఒకసారి చెప్తే అర్థం కాదా అంది. మంజు నేరుగా గది లోపలికెళ్లి టేప్ రికార్డర్ ఆఫ్ చేస్తుంది. మంజు చేసిన పనికి సితారకి ఎక్కడలేని కోపం వచ్చింది. సితార మంజుపై చెయ్యెత్తింది. మంజు సితార చేతిని గట్టిగా పట్టుకుంది. తర్వాతేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఎంత ధైర్యం నీకు? నా అనుమతి లేకుండా నా గదిలోకే వచ్చింది కాక నా సామాన్లు ముట్టుకుంటావా? నేనంటే నీకెంత లెక్కలేనితనం? అసలు నాపై నీ పెత్తనమేంటి? టేప్ రికార్డర్ ఎందుకు ఆఫ్ చేశావు? ఎన్ని మాటలన్నా నువ్వేం చేసినా ఊరుకుంటున్నానని చులకనగా భావిస్తూ పల్లెటూరి బైతుని ఏం తెలియని మొద్దుని అనుకుంటున్నావేమో. నాతో పెట్టుకుంటే డొక్క చీల్చి డోలు కడతాను, జాగ్రత్త. ఆ మాటకి షాక్ తింది సితార. నువ్వే అన్నావు కదా అదేదో సమానత్వమని. మరిప్పుడేమైంది? దానికి పురుగులు పట్టాయా? గౌరవం ఇచ్చినంతవరకే తిరిగిస్తాను, అతి చేస్తే తోలులుస్తాను. సితార తెల్లమొహం వేసుకుని అలాగే చూస్తుంది. నేనేమైనా నీ కింద పని మనిషిననుకుంటున్నావా నువ్వు చెప్పింది చేయడానికి? జాగ్రత్త, ఇవి నీలాగా సుతిమెత్తగా పెరిగిన చేతులు కావు. పొలం పనులు చేసి రాటుదేలిన చేతులు. కొట్టానంటే నోట్లోని 32 పళ్ళు రాలి కింద పడతాయి, జాగ్రత్త. ఎప్పుడూ లేనిది మంజు ఒక్కసారిగా అలా విలయ తాండవం చేసేసరికి బిత్తరపోయింది సితార. కిక్కురు మనకుండా లోపలికెళ్ళిపోయింది. సితార పొట్టిబట్టలు వేసుకుని ఆఫీస్కి బయలుదేరింది. అది చూసిన అత్త నాగమణి, ఏంటా బట్టలు కట్టుకోవటం? ఇది పట్నం కాదు, పల్లెటూరని గుర్తుపెట్టుకో. అయితే ఏంటి? ఎక్కడైనా సరే నా ఇష్టం వచ్చినవే వేసుకుంటాను. ప్రతిదానికి నా ఇష్టం అంటావు. అన్ని విషయాల్లో నీ ఇష్టం చెల్లదు. కొన్ని విషయాల్లోనే నీ ఇష్టానికి ఒప్పుకుంటాను. మీరెవరు ఒప్పుకోవడానికి? నేను నీ అత్తను. కనీసం తోటి పిల్లని చూసైనా పద్ధతి నేర్చుకో. ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎలా నడుచుకోవాలో తెలుసుకో. ఈ బట్టలు వేసుకుని ఊళ్ళోకెళితే మా పరువు పోతుంది. ఇదేం పరువు తక్కువ పని కాదే. కాక మరేంటి? ఒళ్ళంతా చూపించుకుంటూ ఊళ్ళో తిరగటం. ఒంటి మీద బట్ట కట్టుకునేది ఒళ్ళు కప్పుకోవడానికి, ఇలా 10 మందికి చూపించుకొని తిరగడానికి కాదు. అలాంటి బట్టలు తీసుకెళ్లి నిప్పుల్లో వేసేయి, పాడు బట్టలు. చూడండి, ఊరుకుంటున్నాను కదా అని నోరు పారేసుకోకండి. నా బట్టల గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. చూడమ్మాయి, మర్యాదగా మంచి బట్టలు కట్టుకుని ఆఫీస్కెళ్ళు. ఏంటి బెదిరిస్తున్నారా? నా కోపం వస్తే అత్తగారని కూడా చూడని చెప్తున్నా. నా గురించి మీకింకా బాగా తెలీదు. పట్టుబడితే జగముండిని అని నాగమణి మాటలని లక్ష్య పెట్టకుండా ఆఫీస్కెళ్ళిపోయింది సితార. నాగమణి కరెంట్ షాక్ కొట్టిన దానిలా అలాగే చూస్తూ నిలబడింది. సితార పొట్టిబట్టలు కట్టుకుని ఆ ఊరి వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంది. మగవాళ్లు గుడ్లప్పగించి చూస్తుంటారు. ఇక ఆడవాళ్లైతే హవ్వా అనుకుంటూ చేతులతో నోళ్లు మూసుకుంటారు. ఒరే తమ్ముడు, నీ భార్య పద్ధతేం బాగోలేదు, తనకి కాస్త చెప్పరా. ఏంటన్నయ్యా అందరూ తనని అంటారు? అమ్మ ప్రవర్తన బాగుందా ఏంటి? అందుకే తను కూడా అలా ప్రవర్తిస్తుంది. మొదటి నుండి అమ్మకి సితారంటే ఇష్టం లేదు. అందుకే కావాలని సితారని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుంది. అదేంట్రా తమ్ముడు, నీ భార్య తప్పుని కూడా అమ్మ మీద నెట్టేస్తున్నావు? నీ భార్యని అమ్మ బాగా చూస్తుంది కాబట్టి నువ్వు ఆవిడ వైపే మాట్లాడతావు. అదే అమ్మ నీ భార్య విషయంలో కూడా నా భార్యతో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే నువ్వు కూడా నాలాగే మాట్లాడతావు. అమ్మ నా భార్యని ఎలా చూసినా నేను అమ్మని బాగానే చూసేవాడిని. అయితే చూసుకో, నన్నెందుకు అడుగుతావు అంటూ చిరాకు పడ్డాడు ఆకాష్. కూరగాయలమ్మే బండి దగ్గరికి వెళ్తుంది మంజు. అప్పుడు కూరగాయలమ్మే ఆవిడ, నేను విన్న మాట నిజమేనా అమ్మాయి? నీతో అడికోడలు మహా పోగరబోతుందంట కదా. ఇంట్లో ఒక్క పని ముట్టుకోదంటగా. నీ అత్తని ఇంట్లో ఎవ్వరిని లెక్క చేయదంట. అలా అని నీకెవరు చెప్పారు? ఊళ్ళో అందరూ అనుకుంటున్నారమ్మాయి. అదంతా అబద్ధం. అబద్ధమైతే అట్ట ఎందుకు చెప్పుకుంటారు? ఊళ్ళో వాళ్ళకి తిన్నదరక్క చెప్పుకుంటున్నారులే. అయినా ప్రతి వాళ్ళకి వాళ్ళింట్లో విషయాల కంటే పక్కింటోళ్ల విషయాలే ముఖ్యం. ఏ ఇంట్లో లేవు ఇబ్బందులు అని ఆవిడకి చురకంటిస్తుంది. అట్టగాదులే అమ్మాయి, అందరూ అనుకుంటుంటే ఆతృ తాగక అడిగేశానంతే.
తను పట్నంలో చదువుకున్న అమ్మాయి, పట్నంలో పెరిగింది. మన పద్ధతులకి తన పద్ధతులకి తేడా ఉంటుందిగా. అది అర్థం చేసుకోకుండా మన ఊరోళ్ళంతా తనని తప్పుగా అనుకుంటున్నారు. తెలిసి తెలియని అజ్ఞానంతో ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు అని గడ్డి పెట్టి కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఆ మాటల్ని పక్కనే ఉన్న ఆకాష్ వింటాడు. సితార జాబ్కి వెళ్ళి రోజూ ఆలస్యంగా ఇంటికొస్తూ ఉంటుంది. పెళ్ళై భార్యున్నా గాని ఒంటరితనంగా ఫీల్ అవుతుంటాడు ఆకాష్. సీతారా, భోజనం చేద్దాంరా. నేను బయట ఫ్రెండ్స్తో పార్టీలో తినేసొచ్చాను. నువ్వు వెళ్ళి తిను ఆకాష్. సరే, నాకు వడ్డిద్దువు గానిరా. సారీ ఆకాష్, నాకు అస్సలు ఓపిక లేదు. నువ్వే వెళ్ళి పెట్టుకుని తిను. ఏంటి సీతారా ఇది? ఇంట్లో నీ భర్తని నేనొకనున్నాను, నీకోసం వెయిట్ చేస్తుంటానని నా గురించి ఆలోచించాలి కదా. అసలు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. ఏంటాకాష్, నువ్వు కూడా ఇంకా పాత కలపు మనిషిలా మాట్లాడతావు? భార్య వడ్డించాలి, భర్త కోసం తినకుండా ఎదురు చూడాలి, ఇలాంటివి ఆ కాలంలో చెల్లేవి, ఇప్పుడు కాదు. ఎవరికి ఆకలైతే వాళ్ళు తినేయాలి, ఇంకొకరి కోసం ఎదురు చూడకూడదు అంటూ సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ నవ్వుకుంటుంది. అది చూస్తుంది మంజు. నేను పెడతానుండండి మరిది గారు అని మరిదికి భోజనం వడ్డిస్తుంది. సారీ వదినా, ఎందుకు? మిమ్మల్ని సీతారతో కంపేర్ చేసి చులకనగా మాట్లాడాను కదా అప్పుడు, అందుకే. ఏం, నాపై ఇప్పుడు ఆ చులకనా భావం పోయిందా? అవును వదినా, నిజానికి నేను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అలా అనాలనుకోలేదు. ఏదో కోపంలో అమ్మలా మాట్లాడేసరికి అనేశాను. అది జరిగిపోయి చాలా రోజులైంది కదయ్యా, ఇప్పుడెందుకు? ఇన్నాళ్లకు మీకు సారీ చెప్పే అవకాశం దొరికింది వదినా. పర్వాలేదు లేవయ్యా. ఆ రోజు కూరగాయల ఆవిడతో కూడా సీతార గురించి మీరు మంచిగా మాట్లాడారు. కుటుంబ పరువు వీడికెక్కించకూడదయ్యా. మన వల్ల మన అత్తింటి పరువు బజార్లో పడకూడదు. మనకి ఇంట్లో 1,00,000 గొడవలుండొచ్చు, మనం చూసుకోవాలి గాని బయట వాళ్ళకి చులకన కాకూడదు కదయ్యా. అన్నయ్య కోప్పడినా నువ్వు సర్దుకుపోతావు, అర్థం చేసుకుంటావు. కానీ సీతారలా కాదు, ఎప్పుడు తన మాటే నెగ్గాలనుకుంటుంది. చీటికి మాటికి చిన్న విషయాన్ని కూడా గొడవలా చేస్తుంది. నువ్వలా కాదు వదినా. సితార ఏ పని చెయ్యకపోయినా తనతో పోటీ పెట్టుకోకుండా మన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నావు. ఒకరోజు నాగమణి నిద్రలేచి హాల్లోకొచ్చేసరికి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతుంది సితార. అమ్మాయి సితారా, కాస్త నాకు కాఫీ కలిపివ్వమ్మా. నేనేం మీకు పని మనిషిని కాదు. అత్తగారికి కాఫీ తెచ్చిచ్చినంత మాత్రాన పని మనిషి అయిపోతారని నేనెక్కడా వినలేదు. అయితే ఇప్పుడు వినండి. మీరు కల్చర్ చాలా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అంటే ఏంటి? అంటే సంస్కారం. నాకు సంస్కారం లేదంటున్నావా? కొత్తగా ఇంటికొచ్చిన కోడలివి నువ్వు. నాకు సంస్కారం గురించి పాఠాలు చెప్తున్నావా? పాఠాలు చెప్పడానికి కొత్త కోడలైతే ఏంటి, పాత కోడలైతే ఏంటి అని కోపంగా లేచి తన గదిలోకి వెళ్లబోతుండగా ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆకాష్. చూసారా మీ అమ్మ నన్ను ఎన్నేసి మాటలంటుందో? నేను మొత్తం చూశాను. అన్ని మాటలు నువ్వే మా అమ్మనన్నావు. ఇప్పుడేమో మళ్ళీ నటిస్తున్నావు. ఏంటి, నువ్వు కూడా మీ అమ్మకి వత్తస్సు పలుకుతున్నావు? నీకు ముందే చెప్పాను, నేను నాకు నచ్చినట్టుంటాను, నువ్వు నన్ను సపోర్ట్ చెయ్యాలని. నచ్చినట్టు అంటే ఇలా అని అనుకోలేదు నేను. ఓహో అలాగా? అయితే మనిద్దరం కలిసి ఉండటం వల్ల ఉపయోగమేముంది? విడిపోదాం. చీటికి మాటికి విడిపోదాం అంటావు. పెళ్లి చేసుకుంది అందుకేనా? మా అన్నయ్య మా వదినని ఇంతకంటే ఎక్కువగానే కోప్పడతాడు ఒక్కోసారి. కానీ ఎప్పుడూ ఆవిడ నీలాగా ఆ మాట అనలేదు. కనీసం అలిగి పుట్టింటికి పోతానని కూడా అనదు. అదేరా పాతతరం కోడలికి కొత్తతరం కోడలికి ఉన్న వ్యత్యాసం. పాతతరం కోడళ్ళు పెద్దవాళ్ళని గౌరవిస్తారు, వాళ్ల మాట వింటారు, కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తారు. వాళ్ల తప్పు లేకపోయినా పెద్దవాళ్ళొక మాటన్నా కూడా పడతారు. అర్థం చేసుకొని సంసారంలో కలతలు రేపకుండా ఉంటారు. కానీ కొత్తతరం కోడళ్ళు అలా కాదు. వాళ్లకి కాస్త ఇబ్బంది అనిపించినా చాలు, వేరు కాపురాలు, విడాకులు అంటారు. అవును, మేము మాకు నచ్చినట్టుంటాం. మాకు మొగుడు అత్తింటి కంటే కూడా మా ఇష్టాలే ముఖ్యం, వాటికి ప్రాధాన్యత ఇస్తాం. ఎవరైనా మాకు లోబడి ఉంటేనే కలిసి ఉంటాం, లేదంటే విడిపోతాం.
మనిద్దరం కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటే వేరు కాపురం పెడదాం. లేదంటే మీ అమ్మ వాళ్లే కావాలనుకుంటే మనం విడాకులు తీసుకోవడమే మంచిది. ఆకాష్కేం మాట్లాడాలో అర్థం కాలేదు. వద్దురా, మా వల్ల మీరు విడిపోవద్దు. నువ్వు తనతో వేరు కాపురం పెట్టు. అంది నాగమణి బాధగా. నాకు కూడా ఆ మార్గం తప్ప మరొకటి కనిపించటం లేదమ్మా. ఇంత చెప్పినా కూడా తనని నేను అర్థం చేసుకోవాలే గాని తను మాత్రం నన్ను అర్థం చేసుకోవడానికి కనీసం ప్రయత్నించట్లేదు. నా కర్మింతే అని ఆకాష్ బాధగా సితారని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంటాడు. సితార అయిష్టంగా మొహం తిప్పుకుంది. ఆకాష్ తన వాళ్ళకి టాటా చెప్తుంటాడు. నాగమణి, సుందర్, మంజు విచారంగా ఆకాష్కి టాటా చెప్తారు.